కలలకు రెక్కలు అంటూ చంద్రబాబు విద్యార్థులకు మాయమాటలు చెబుతున్నాడని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పకుండా లోన్ ఇస్తామని చెప్పడం ఏంటన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తొలగిస్తామని చెబుతున్నారన్నారు. అప్పు చేసి పేద పిల్లలు చదువుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. జాబ్ రావాలంటే బాబు రావాలని గతంలో చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా యువతను మోసం చేశాడని ఆయన విమర్శించారు. బీజేపీ మీద ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా అధికారం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. పేద పిల్లలు, బీసీ పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారండి? అంటే బ్యాంక్ లోన్లు మీరు ఇప్పిస్తే ఆ బ్యాంక్ లోన్ల ద్వారా